బిల్డప్ బాబాయ్ సిద్ధం సభలు పెట్టాడు. జనరల్ గా ఎవరైనా ఒక పులి వస్తే సింహం వస్తే భయపడతారు, కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ చూసి భయపడిపోయాడండి. విచిత్రం ఏంటంటే మొత్తం సభలో గ్రీన్ మ్యాట్లు వేశారు. నాకే అర్థమోలా. మనం కూడా ఎన్నో సభలు చేశాం, గ్రీన్ మ్యాట్లు ఎందుకు వేసుకున్నాడరా అనుకున్నా. తర్వాత మనల్ని చెప్పారు గ్రాఫిక్స్ చూపించేదానికి గ్రీన్ మ్యాట్లు వేశారు సార్ అని. ఏకంగా సభ సాక్షిగా అక్కడ ఉన్న అరగంట అంబటి బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబూతులు తిట్టారు. వాళ్ళకి చెప్తున్నా, ఎందుకయ్యా డ్రోన్ చూసి పిల్లల్లాగా మీరు భయపడుతున్నారు? వాళ్ళే ఆ సభలో చెప్పారు, చూడండి అక్కడ ఒక డ్రోన్ ఉంది, ఖాళీ కుర్చీలు తీస్తున్నారని వాళ్ళే చెప్పే పరిస్థితి. అంటే వాళ్ళే ఒప్పుకున్నారు ఈ సభకి ఎవరు రాలేదని. అలా ఉంది ఈ పిల్లి జగన్ పరిస్థితి. బాహుబలి ట్రైలర్ లాగా చూపించారండి. సభకెళ్తే పులకేసి సినిమా చూసినట్టుంది. అది ఎవరన్నా చూసారా సభ? ముఖ్యమంత్రి గారు చూస్తే నాకే జాలేసింది. భయం కంపడింది నాకు ఆయన మొహంలో, టెన్షన్ కంపడింది ఆయన మొహంలో. అప్పుడు అర్థమైంది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరింది కనుకనే ఈ రోజు ఈ జగన్ ఉచ్చబోస పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాలి. 2014లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేశాం. కానీ ఏనాడు ఒక్క మైనార్టీ సోదరులపైన దాడి జరగలేదు. ఆనాడు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరుల కోసం సంక్షేమం చేసింది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీరందరూ ఆలోచించండి. రంజాన్ మాసం వస్తే ఏకంగా రంజాన్ తోఫా అందించాం. రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులేసేదాన్ని కూడా డబ్బులు ఆనాడు మన ప్రభుత్వం ఇచ్చింది. ఇమాం మౌజములకి గౌరవ వేతనం కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దుల్హం పథకం ద్వారా కూడా అనేక నిధులు అందించింది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మైనారిటీల పైన దాడులు పెరిగినాయి. మనందరం చూసాం. ఏకంగా వీడియో తీసి అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఎలా ఆత్మహత్య చేసుకున్నారు. పలమనేరు నియోజకవర్గంలో మిస్బానా చెల్లి బాగా చదువుతుందని వైకాపా నాయకులు ఆమెకి టీసీ ఇప్పించి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఎలా ఆత్మహత్య చేసుకుందో మనందరం చూసాం. నర్సరావుపేట నియోజకవర్గంలో ఇబ్రాహీం అనే వ్యక్తి ఏకంగా అక్కడ ఉన్న మైనార్టీ భూముల గురించి పోరాడారు. మైనార్టీ సోదరులుగా అండగా నిలబడ్డారు. అది ఓర్చుకోలేక అక్కడ ఉన్న వైకాపా ఎమ్మెల్యే నడి వీధిలో ఎలా చంపేశారో మనందరం చూసాం. అందుకే మైనార్టీ సోదరులు తెలుపుతున్నా, దయచేసి జగన్ చెప్పే మాయ మాటలు నమ్మద్దండి. నాడు నేడు ఎప్పుడు మైనార్టీ సోదరుల అభివృద్ధికి నిలబడింది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 3 మైనారిటీల్ని రాజ్యసభ కూడా పంపించిన ఘనత ఈ పసుపు పార్టీకి చెందుతుందని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను.